కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. దీంట్లో తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశం మొత్తానికి 7 హై స్పీడ్ రైల్ కారిడార్ ని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దాంట్లో 3 హై స్పీడ్ రైల్వే కారిడార్ హైదరాబాద్ కి కనెక్టివిటీ ఉంటుంది. దేశం మొత్తంలో కేవలం 4 రాష్ట్రాల్లో మాత్రమే రేర్ ఎర్త్ మైనింగ్ కారిడార్ స్థాపించాలని అవకాశం ఇచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అలానే వచ్చే 5 సంవత్సరాల్లో 20 వాటర్ వేస్ ఫంక్షనల్ గా ఉండాలి, ట్రేడ్ కి చాలా హెల్ప్ అవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఒడిశాలో నేషనల్ వాటర్ వే కారిడార్ స్థాపించబడుతుంది. అంతేకాకుండా షీ మార్ట్స్ అంటే సెల్ఫ్ హెల్ప్ ఆంటర్ప్రెన్యూర్స్, స్పెసిఫిక్ గా ఉమెన్ కి, మహిళలకు చాలా హెల్ప్ అవ్వాలనేసి ఈ ప్లాన్ ని కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. వీటన్నిటితో పాటు ఎలాంటి వస్తువుల ధరలు తగ్గనున్నాయి, ఎలాంటి వస్తువుల ధరలు పెరగనున్నాయి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. పాయింట్ నెంబర్ 1, హై స్పీడ్ రైల్ నెట్వర్క్. ఈ రైల్ నెట్వర్క్ ని హై స్పీడ్ రైల్ కారిడార్స్ అని కూడా అంటారు. ఇలాంటి హై స్పీడ్ కారిడార్ ఉంటే మీకు ట్రేడ్ కి చాలా హెల్ప్ అవుతుంది, బిజినెస్ యాక్టివిటీస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇలాంటి హై స్పీడ్ రైల్ కారిడార్స్ మొత్తం దేశంలో 7 మాత్రమే ఉంటాయి. దాంట్లో 3 హైదరాబాద్ కి కనెక్టివిటీ ఉంటుంది. ఏవేవది? హైదరాబాద్ టు పుణే, హైదరాబాద్ టు బెంగళూరు, అలానే హైదరాబాద్ టు చెన్నై. ఈ 3 హై స్పీడ్ కారిడార్స్ వల్ల ట్రేడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా దొరుకుతాయి. పాయింట్ నెంబర్ 2, రేర్ ఎర్త్ మైనింగ్ కారిడార్స్. అంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉంటే అది స్పేస్ టెక్నాలజీలో, న్యూక్లియర్ టెక్నాలజీలో, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాంటి మైనింగ్ కారిడార్ కి ఆంధ్రప్రదేశ్ కూడా సెలెక్ట్ అయ్యింది. ఈ కారిడార్లు ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఫంక్షనల్ గా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రేర్ ఎర్త్ మైనింగ్ ఫెసిలిటీ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ ని ప్రమోట్ చేయడానికి, ప్రాసెసింగ్ చేయడానికి, రీసెర్చ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఫెసిలిటీస్ ని వాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అవకాశాన్ని, ఫండ్స్ ని ఇస్తుంది. సో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్. ఎలాంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్? ఆంధ్రాలో మొనజైట్, థోరియం, నియోడైమియం, లాంథానం, సీరియం ఇలాంటి రేర్ ఎర్త్ మెటీరియల్స్, మినరల్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతుంది? క్లీన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పనిచేయాలంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కావాలి, విండ్ టర్బైన్లో కావాలి, సోలార్ టెక్నాలజీలో, క్లీన్ ఎనర్జీలో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేది కావాల్సి ఉంటుంది. దాన్ని మీరు మైన్ చేయొచ్చు. డిఫెన్స్ మరియు స్పేస్ సెక్టార్లో, మిసైల్ గైడింగ్ సిస్టంలో, శాటిలైట్లో, అడ్వాన్స్డ్ ఆప్టిక్స్లో దీన్ని వాడుకుంటారు. ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్స్, చిప్స్ తయారు చేయడానికి అంటే సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడానికి, ఫైబర్ ఆప్టిక్స్ మరియు సూపర్ కండక్టర్స్ క్రియేట్ చేయడానికి కావాల్సి ఉంటుంది. న్యూక్లియర్ ఎనర్జీ ఫెసిలిటీ మీకు ఫంక్షన్ చేయాలంటే థోరియం అనే రేర్ ఎర్త్ ఎలిమెంట్ కావాల్సి ఉంటుంది. అలానే మెడికల్ టెక్నాలజీస్లో, ఇమేజింగ్ సిస్టమ్స్లో, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్లో ఈ మినరల్స్ కావాల్సి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 20 వాటర్ వేస్ ఫంక్షనల్గా ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. ఈ 20 వాటర్ వేస్ ఎందుకు ఇంపార్టెంట్? ఎక్స్పోర్ట్ చేయడానికి. అలాంటప్పుడు వాటర్ వేస్నే ఎంచుకుంటారు, ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంటుందనేసి. సో వాటర్ వేస్ 20 ఫంక్షనల్గా ఉన్నట్లయితే అది కూడా ఒడిశాలో నేషనల్ వాటర్ వేస్ కారిడార్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. అలాంటప్పుడు కోస్టల్ ఏరియా ఉన్న వైజాగ్ అలాంటి ప్రదేశాల్లో ట్రేడ్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. పాయింట్ నెంబర్ 4, మహిళలకు హెల్ప్ అవ్వాలనేసి షీ మార్ట్ కమ్యూనిటీ ఓన్డ్ మార్కెట్ ప్లేస్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఏంటిది కమ్యూనిటీ ఓన్డ్? ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉంటాయి కదా, ఉమెన్ ఓన్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో అక్కడున్న ఆంటర్ప్రెన్యూర్స్ ఈ షీ మార్ట్ మార్కెట్ ప్లేస్ యొక్క బెనిఫిట్ ని పొందవచ్చు. అంటే మహిళా సంఘాలు నడుపుతూ ఉన్న బిజినెస్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటుందో దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క మార్కెటింగ్ ఫెసిలిటీ, మార్కెట్ చేయడానికి ఉండాల్సిన మార్కెట్ ప్లేసు, ఇలాంటి సపోర్ట్ దొరుకుతుంది. అలానే ఫీమేల్ స్టూడెంట్స్ కి లేట్ నైట్ స్టడీ చేయడము, ఒక సేఫ్ ప్లేస్ లేకపోవడము ఇలాంటిది ప్రాబ్లం అవుతుంది. అందుకే హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఉన్న వేరే స్కీమ్లు ఏదైతే ఉన్నాయో ఆ స్కీమ్ యొక్క బెనిఫిట్ ని పొందుతున్న వాళ్ళకి, అంటే సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి, డిస్ట్రిక్ట్ కి, ప్రతి జిల్లాకి ఒక ఉమెన్ హాస్టల్ ఉండాలి అనేసి కేంద్ర ప్రభుత్వం డబ్బును కేటాయిస్తుంది. అయితే ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి, ఏది పెరగనుంది, ఏది చీప్ అవుతుంది, ఏది కాస్ట్లీ అవ్వబోతుంది, దాని గురించి తెలుసుకుందాం. మేక్ ఇన్ ఇండియా కింద తయారయ్యే టాబ్లెట్ మరియు స్మార్ట్ ఫోన్ ధరలు తగ్గనున్నాయి. మైక్రో ఓవెన్, సీ ఫుడ్,
లెదర్ ప్రోడక్ట్స్ మరియు లెదర్ ఫుట్వేర్ ధరలు తగ్గనున్నాయి. బ్యాటరీ కాస్ట్ తగ్గనుంది. సోలార్ స్పేర్ పార్ట్స్, ప్యానల్ రేట్లు తగ్గనున్నాయి. 17 క్యాన్సర్ డ్రగ్స్ మీద కస్టమ్ డ్యూటీ ఉండదు. అలానే 7 రేర్ డిసీజెస్ ని ఈ కస్టమ్ డ్యూటీ తీసేసే లిస్ట్ కింద యాడ్ ఆన్ చేసింది. దీనికి జతగా మీరు పర్సనల్ యూజ్ కి ఫారిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏదైతే ఉంటాయో దానిపైన ఉండే కస్టమ్ డ్యూటీ 20% కాకుండా ఇక మీద 10% మాత్రమే ఛార్జ్ చేస్తారు. సో ఇవన్నీ ధరలు తగ్గనున్నాయి. ఏ ప్రోడక్ట్స్ యొక్క రేటు పెరగనుంది. సిగరెట్, పాన్ మసాలా రేటు పెరగనుంది. ఎందుకంటే 40% GST రూలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. ఇంపోర్ట్ చేసుకునే ఆల్కహాల్ యొక్క రేట్లు పెరగనున్నాయి. లగ్జరీ వాచ్ పైన కస్టమ్ డ్యూటీ పెరిగించడం జరిగింది. ఏవియేషన్ స్పేర్ పార్ట్స్ రేట్ కూడా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. దీంట్లో ట్యాక్స్ గురించి కొన్ని కీలకమైన మార్పులు చేయడం జరిగింది. అలా అయితే అయిన మేజర్ చేంజెస్ ఏంటి? ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వనుంది. ఇంతకు ముందు 1960s యొక్క ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని రెఫర్ చేసేవాళ్ళం. దాంట్లో టెక్నికల్ జార్గన్స్ ఉండేవి. కామన్ మ్యాన్ కి ఆ లాంగ్వేజ్ అంత ఈజీగా సులభంగా అర్థం కాదు. దాని గురించే కొత్త యాక్ట్ ని ప్రవేశపెట్టాలని ఆల్రెడీ లాస్ట్ 1-2 ఇయర్స్ నుండి ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఐటీ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది ఏప్రిల్ 1, 2026 నుండి ఇంప్లిమెంట్ అవ్వనుంది. సో దీంట్లో ఉండే మేజర్ చేంజెస్ ఏంటి? కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఈ యాక్ట్ ఉంటుంది. అలానే కొత్త ఫార్మ్స్, అంటే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా బెనిఫిట్స్ గురించి మీరు మినిస్ట్రీకి అప్లై చేసేటప్పుడు కొత్త మరియు ఈజీగా యాక్సెస్ చేసే ఈ ఫార్మ్స్ని మీరు వాడుకోవచ్చు. సామాన్య ప్రజలు కూడా వాళ్ళంతటకు వాళ్లే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకునేంత ఈజీగా ఉంటుంది. అలా కొన్ని ఫార్మ్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేశామని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. 2026 బడ్జెట్ హెల్త్ మీద చాలా ఫోకస్ ని పెట్టింది. ఎలా అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకా పెరగాలి, దాని గురించి కేటాయించడం జరిగింది. మెడిసిన్, బయోటెక్ సెక్టార్ కి ఎక్కువ కేటాయించడం జరిగింది. ఫార్మా మరియు బయోటెక్ సెక్టార్లకు ఎక్కువ డబ్బుని కేటాయించడం జరిగింది. దీనివల్ల సామాన్య ప్రజలకు మెడిసిన్స్ చాలా తక్కువ ధరలో ఫ్యూచర్లో దొరకచ్చు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అట్ ప్రెజెంట్ 17 క్యాన్సర్ డ్రగ్స్ కి కస్టమ్ డ్యూటీ లేదు, ఆల్మోస్ట్ 0, చాలా చీప్గా అది దొరుకుతుంది. ఈ క్యాన్సర్ లిస్ట్ కి ఇంకా 7 రేర్ డిసీజెస్ ని యాడ్ చేయాలి అనేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడే అసలైన నిజం స్టార్ట్ అయ్యేది. ఏంటి ఆ నిజం అంటే, మెడిసిన్స్ చీప్ అవ్వచ్చు, బట్ హాస్పిటలైజేషన్ కాస్ట్లీగానే ఉంటుంది. టెస్టులు, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవడము, ఇవన్నీ సమ్టైమ్స్ ల్యాక్స్ టుగెదర్, లక్షల వరకు మనం కట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్నే హెల్త్ ఇన్సూరెన్స్ ఫిల్ చేస్తుంది. బడ్జెట్ హెల్త్ మీద ఫోకస్ చేసినా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీ పర్సనల్ బడ్జెట్ మీద ఫోకస్ చేస్తుంది. ఏదైనా సీరియస్ జబ్ వచ్చినప్పుడు మీ సేవింగ్స్ మొత్తం ఖాళీ అవ్వకుండా హెల్త్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీని గురించే పాలసీ బజార్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా ఎక్కువేం కాదు. మీరు 400 to 500 రూపీస్ పే చేస్తే ప్రతి నెల మీరు డీసెంట్ కవరేజ్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మీకు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ సర్వీస్ కూడా దొరుకుతుంది. ఏదైనా ప్రాబ్లం అయింది, అడ్మిట్ అయ్యారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, క్లెయిమ్ చేయాలి, ఆ క్లెయిమ్ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి కూడా ఫస్ట్ డే నుంచి కవరేజ్ దొరికేటట్టు కొన్ని పాలసీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, థైరాయిడ్ ఇష్యూ, బీపీ, ఆస్మా, ఇవన్నీ ఉన్నా కూడా డే 1 నుంచే కవరేజ్ మీకు దొరుకుతుంది. మీరు ఇన్సూరెన్స్ ఆన్లైన్ బై చేశారనుకోండి, అప్ టు 25% డిస్కౌంట్ పొందొచ్చు. దాని గురించే బడ్జెట్ 2026 చెప్పేది. హెల్త్ మరియు ఫినాన్షియల్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అనేసి. అలానే 2026 బడ్జెట్లో కూడా ఒక్క రియాలిటీ అలానే ఉంది. ఏంటి ఆ రియాలిటీ అంటే, మీ ఫ్యామిలీ మీ మీద డిపెండెంట్ అయి ఉంటే, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే, మీరు ఒక్కరే అర్నింగ్ మెంబర్, ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, ఫ్యామిలీ ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. అలా అవ్వకూడదంటే టర్మ్ ఇన్సూరెన్స్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ చాలా సింపుల్ అండి. చాలా చిన్న అమౌంట్కి కవరేజ్ పొందుతారు. ఏదైనా ప్రాబ్లం అయితే పెద్ద అమౌంట్ మీ ఫ్యామిలీకి దొరుకుతుంది. మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, 400 to 500 రూపీస్కి మీరు కోట్ల రూపాయల వరకు కవరేజ్ని పొందొచ్చు. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అందుకేనండి, ఆలస్యం చేయకుండా మీ ఫ్యామిలీ గురించి మీరు ప్లాన్ చేసుకోండి. ఏదైనా జబ్బు వస్తే మీ సేవింగ్స్ పాడవ్వకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే మీరు లేకపోతే మీ ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ 2026లో డైరెక్ట్గా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అక్కడ మెన్షన్ అయితే లేదు, బట్ ఫినాన్షియల్ సెక్యూరిటీ మరియు హెల్త్ గురించి ఇంపార్టెన్స్ని అక్కడ మెన్షన్ చేశారు. మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేటట్టు ఇన్సూరెన్స్ని మీరు పొందుతారని నేనైతే ఆశిస్తున్నాను.
డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి 51+ ఇన్సూరెన్స్ ని మీరు కంపేర్ చేసి మీకు ఏదైతే సూట్ అవుతుందో అలాంటి పాలసీని మాత్రమే కొనుగోలు చేయండి. సెకండ్ పాయింట్, 100% పెనాల్టీ ఆన్ మిస్ రిపోర్టింగ్ ఇన్కమ్. ఇదేంటి, మనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని బట్టి మనం ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయాలి. దానికి కొన్ని స్లాబ్స్లు ఉన్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజీము, న్యూ ట్యాక్స్ రెజీమ్ అని ఉంది. సో మిస్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ముందుగా నాకు ఇన్కమ్ వచ్చేదే 10 lakh రూపీస్. ఓకే, నేను 6 lakh రూపీస్ నా ఇన్కమ్ అని మిస్ రిపోర్ట్ చేస్తాను. నేను ఇలాంటి ఇన్సూరెన్స్ పే చేశా అని ఒక ఫేక్ ఇన్వాయిస్ ఇవ్వడం, ఇంకేదో ఒక ట్రస్ట్కి నేను చారిటీగా ఇచ్చాను ఇంత అమౌంట్, దానికి నాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలి అని ఫేక్ బిల్, ఫేక్ ఇన్వాయిస్ని ప్రజెంట్ చేస్తాను. అలా చేస్తే అది మిస్ రిపోర్టింగ్. ఇన్కమ్ మిస్ రిపోర్టింగ్ చేసినట్లయితే పెనాల్టీని ఎలా లెక్కించేవారు, దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నా ఇన్కమ్ 10 lakh రూపీస్ అండి. నేను 6 lakh రూపీస్ అని గవర్నమెంట్కి ఫేక్ బిల్లులు ఇచ్చేశాను. మీరు కనుక 30% ట్యాక్స్ స్లాబ్లో వచ్చినట్లయితే మీరు మిస్ రిపోర్ట్ చేసింది 4 లక్షలు. 4 లక్షల రూపాయలకు 30% అని లెక్కించినట్లయితే నేను ప్రభుత్వానికి మోసం చేసిన ట్యాక్స్ అమౌంట్ ఎంత? 1,20,000. అలాంటప్పుడు 200% పెనాల్టీ ఉండేది. ఎంత అమౌంట్ అయితే నేను మోసం చేశానో దానికి 200%. 1,20,000 ఇంటూ 200% అంటే 2 రెట్లు. నేను ఎంతైతే ట్యాక్స్ దాచిపెట్టానో అంత నేను పెనాల్టీ పే చేయాలి. అలాంటప్పుడు నేను 2,40,000 రూపాయలు పెనాల్టీ తిరిగి చెల్లించాల్సింది. సో ఇది ఇంతకు ముందు ఉన్న రూల్స్. ఇప్పుడు 100% పే చేయాలి అంటున్నారు. అయితే ఏంటి, 200% ఉన్నది 100%కి దించేశారా? నో. ఈ అండర్ రిపోర్టింగ్, మిస్ రిపోర్టింగ్ ఉంది కదా, దాని కింద ఒక ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. గవర్నమెంట్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చేది. ఈ సెటిల్మెంట్కి అవకాశం లేకపోతే మీరు జైల్ ప్రొసీడింగ్స్ ఫేస్ చేయాలి. వేరే ఏదేదో లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఫేస్ చేయాలి. అవన్నీ నాకు వద్దు సార్, నేను తప్పు చేసేసాను, సెటిల్మెంట్ చేసుకుందాము అన్నట్లయితే ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇమ్యూనిటీ వచ్చేది. ఆ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఇంతకు ముందు అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ కి మాత్రమే ఉండేది, మిస్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ కి ఉండేది కాదు. అండర్ రిపోర్టింగ్ అంటే ఏంటి, నా ఇన్కమ్ 10 lakhs, నేను చెప్పింది 6 lakhs అంతే. అదే ఈ మిస్ రిపోర్టింగ్ అనుకోండి, నా ఇన్కమ్ 10 lakhs బట్ నేను ఫేక్ బిల్లులు ఇస్తూ నా ఇన్కమ్ 6 lakhs అని ప్రూవ్ చేస్తా. ఫేక్ ప్రూఫ్ ని నేను క్రియేట్ చేస్తా. సో ఇదే డిఫరెన్స్. సో ఈ మిస్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్ కి ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది అప్లై అయ్యేది కాదు, ఇక మీద అప్లై అవుతుంది. బట్ ఆ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇమ్యూనిటీ అప్లై అవ్వాలంటే 100% పెనాల్టీ మీరు పే చేయాల్సిందే. మీరు సెటిల్మెంట్కి అని డిపార్ట్మెంట్తో కూర్చున్నా కూడా ఫైన్ తప్పకుండా మీరు తిరిగి చెల్లించాలి అనేసి గవర్నమెంట్ ఒక డిసిషన్ని తీసుకుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, యాజ్ ఆఫ్ నౌ నార్మల్ ఐటీఆర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో, రిటర్న్స్ ఫైల్ చేయాలి అనుకున్నట్లయితే జూలై ఎండ్ లోపు మనం క్లియర్ చేయాలి, ఫైల్ చేయాలి. ఒకవేళ మీరు ఆ డెడ్ లైన్ దాటినట్లయితే, నేను ఫైల్ చేయలేదు జూలై ఎండ్ లోపు అనుకున్నట్లయితే డిసెంబర్ 31 వరకు అవకాశం ఉండేది. దానికి మీరు ఫైన్ పే చేయాలి. ఈ డిసెంబర్ 31 అనే ఒక డెడ్ లైన్ని నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఎక్స్టెండ్ చేయాలి అని గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. దానికి నామినల్ ఫీజ్ అయితే మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో జూలై ఎండ్ వరకు ఉండేది వితౌట్ ఫైన్, డిసెంబర్ 31 వరకు విత్ ఫైన్ ఉండేది. ఇప్పుడు ఆ విత్ ఫైన్ కేటగిరీనే మార్చ్ 31 వరకు మనం ఫైల్ చేయొచ్చు అనేసి ఒక రూల్ని గవర్నమెంట్ తెస్తుంది. పాయింట్ నెంబర్ 4, ఇది ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ప్లాన్ చేస్తున్న వాళ్ళకి కొంచెం షాకింగ్ న్యూస్ అండి. ఎందుకంటే ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేటోళ్ళకి STT, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఉండేది కదా, దాన్ని 0.02% నుండి 0.05% వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. 0.02 నుండి 0.05 వరకు ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 150% వరకు ట్యాక్స్ అన్నది, STT అన్నది పెరిగించింది సెంట్రల్ గవర్నమెంట్. అలానే ఆప్షన్స్ ట్రేడింగ్ పైన ఇంతకు ముందు STT 0.10% ఉండేది, దాన్ని 0.15%కి పెంచడం జరిగింది. అంటే 50% ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 అండి. దీంట్లో ఎవరైతే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ కింద కాంపెన్సేషన్ పొందుతారో, అది ఇంతకు ముందు కూడా ట్యాక్స్ ఫ్రీ ఉండేది, ఇప్పుడు కూడా ట్యాక్స్ ఫ్రీగానే కంటిన్యూ అవుతుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక బెనిఫిట్ ఇచ్చింది. ఆ బెనిఫిట్ ఏంటంటే ఈ MACT ఉంది కదా, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్, అది కాంపెన్సేషన్ ఇస్తుంది, అవార్డు చేస్తుంది. ఆ కాంపెన్సేషన్ను ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, విక్టిమ్ ఫ్యామిలీకో ట్రాన్స్ఫర్ అవ్వడానికి టైం పడుతుంది అనుకోండి, ఒక 1 year 2 year
పడుతుంది అనుకోండి, ట్రైబ్యునల్ డిసిషన్ ఇచ్చేసింది, చూడు బాబు ఇలా ప్రాబ్లం అయింది, 5 lakh rupees విక్టిమ్ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేసి. 2 years డిలే అయిపోయింది అనుకోండి, ఆ డిలే టైంకి ఆ కాంపెన్సేషన్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎవరైతే కాంపెన్సేషన్ పే చేయాలో వాళ్ళు ఇంట్రెస్ట్ని కలిపి వడ్డీ సహితంగా పే చేయాలి. ఆ వడ్డీ 50,000 కన్నా ఎక్కువ ఉంటే టీడీఎస్ డిడక్ట్ అయ్యేది, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. పాన్ కార్డ్ ఉందనుకోండి, అలాంటప్పుడు 10% టీడీఎస్. పాన్ కార్డ్ లేదనుకోండి, అలాంటప్పుడు 20% టీడీఎస్. కాంపెన్సేషన్ లేట్గా ఇచ్చినందుకు వచ్చే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మీద తీసుకునేవాళ్ళు. అలాంటి టీడీఎస్ ఆన్ ఇంట్రెస్ట్ అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసేసింది. ఇక మీద అలాంటి టీడీఎస్ కాంపెన్సేషన్ ఇంట్రెస్ట్ మీద ఉండదు. నెక్స్ట్ పాయింట్ టీసీఎస్ గురించండి, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. ఇది ఫారిన్కి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే, ఫారిన్లో మీ రిలేటివ్ ఉన్నారు, లేకపోతే ఒక స్టూడెంట్ ఇండియన్ సిటిజన్ ఫారిన్లో ఏదో చదువుతున్నారు, అమెరికాలో చదువుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు టీసీఎస్ అని మీరు పే చేయాలి. ఆ టీసీఎస్కి ఒక స్కీమ్ ఉండేది, ఎల్ఆర్ఎస్ అని. ఆర్బీఐ ఈ పాలసీని తెచ్చింది. ఎల్ఆర్ఎస్ అంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని. సో ఈ రూల్ ఏం చెబుతుందంటే 10 లక్షల రూపాయల విలువైన $ని మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఎలాంటి టీసీఎస్ పే చేయాల్సిన అక్కర లేదు. ఒకవేళ 10 లక్షల రూపాయల వాల్యూ కన్నా ఎక్కువ మీరు యూఎస్డీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అన్నట్లయితే, అలాంటప్పుడు జనరల్ పర్పసెస్కి ఊరికే నా తమ్ముడున్నాడు ఖర్చు చేసుకోమని నేను పెడుతున్నాను, అలాంటప్పుడు 20% టీసీఎస్ కట్ అయ్యేది. ఎడ్యుకేషన్ మరియు మెడికల్ గురించి, ఏదో ట్రీట్మెంట్ గురించి, కాలేజ్ ఫీజు కట్టాలి, దాని గురించి మీరు 10 lakhs కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న అమౌంట్ని మీరు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద 5% వరకు మీరు టీసీఎస్ పే చేయాల్సి వచ్చేది ఇంతకు ముందు. బట్ 2026 బడ్జెట్లో ఆ 5% ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ పర్పస్ ఉంది కదా, దాన్ని 2%కి దించారు. 5% నుండి 2%కి వాళ్ళు తక్కువ చేశారు. అలానే ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కూడా గుడ్ న్యూస్. ఏంటది అంటే ఫారిన్ టూర్ ప్యాకేజెస్. ఒకవేళ మీరు 10 లక్షల రూపాయల వరకు ఒక టూర్ ప్యాకేజ్ని ప్లాన్ చేస్తున్నారు, నేను ఒక 10 days ఫారిన్కి వెళ్తున్నాను, ఆ టూర్ ప్యాకేజ్ 8 lakhs అనుకోండి, అలాంటప్పుడు మీరు బిలో 10 lakhs ఉంటే 5% ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ మీరు చెల్లించవలసింది ఇంతకు ముందు. 10 lakhs కన్నా ఎక్కువ ఉంటే 20% చెల్లించాలి. ఫారిన్ టూర్ ప్యాకేజ్ 20 lakh rupeesకి ఒక టూర్ ప్యాకేజ్ ప్లాన్ చేశా, 2 months యూరోప్కి వెళ్తున్నాను నేను, అలాంటప్పుడు మీరు టీసీఎస్ 20% పే చేయాల్సి వచ్చేది. ఆ 2 రూల్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టేసింది. ఇప్పుడున్న రూల్ ఏంటి, ఎంత అమౌంట్ అయినా ఓకే, మీరు 2% టీసీఎస్ పే చేస్తే చాలు. 10 lakh కన్నా తక్కువ ఉంటే, 10 lakh కన్నా ఎక్కువ ఉంటే 5%, 20% అవన్నీ పక్కన పెట్టేసి నో స్టిపులేటెడ్ అమౌంట్ మెన్షన్డ్, మీరు ఫ్లాట్గా 2% పే చేస్తే చాలు ఫారిన్ టూర్ ప్యాకేజెస్ మీద. టీసీఎస్ 2% మాత్రమే ఫారిన్ టూర్ గురించి. ఇవి మాత్రమే కాకుండా ఇంకొన్ని కేటాయింపు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో ఎలాంటి సెక్టర్లకు ఎంత అమౌంట్ కేటాయించింది చూద్దాం. బయోఫార్మా శక్తి అని అనౌన్స్ చేసింది. డయాబెటీస్, క్యాన్సర్ ఇలానే రేర్ డిసీజెస్కి తక్కువ రేటుకి మెడిసిన్ను అందుబాటులో ఉండాలి, దాని గురించి రీసెర్చ్ జరగాలని 10,000 crores కేటాయించింది. సెమీ కండక్టర్ మిషన్ గురించి 40,000 కోట్లని కేటాయించింది. ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ జమానాలో సెమీ కండక్టర్స్ చాలా ఉపయోగిస్తారు. సో అందుకు ISM 2.0 అని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి 10,000 crores కేటాయించడం జరిగింది. 200 లెగసీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ రెజువినేషన్కి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అని ఒక స్కీమ్ని అనౌన్స్ చేసింది. దానికి 20,000 కోట్ల రూపాయలని కేటాయించింది. దేశంలో ఉండే సిటీ ఎకనామిక్ రీజియన్స్ని మ్యాపింగ్ చేయాలి. అలాంటి CERలకు ప్రతి CERకి 5,000 కోట్ల రూపాయలు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో దొరకాలనేసి కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ అవ్వాలనేసి 10,000 కోట్ల రూపాయలని కేటాయించింది. సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ కింద 2,000 కోట్ల రూపాయల కేటాయింపు ఉంది. దేశంలో 5 రీజనల్ మెడికల్ హబ్లు ఉండాలని, దానికి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ చేయాలని అనౌన్స్ చేసింది. టెక్స్టైల్ సెక్టార్లో నేషనల్ ఫైబర్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సిల్క్, ఊల్ మరియు హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్లకు సపోర్ట్ దొరుకుతుంది. ఖాదీ మరియు స్వరాజ్య ప్రోడక్ట్స్కి సపోర్ట్ ఇవ్వాలనేసి మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ అనౌన్స్ చేసింది. మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పైప్ లైన్లో ఉంది. దీనికి సమర్థ్ 2.0 స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది.
ఆయుర్వేద గురించి 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఆరంభం అవ్వనుంది. అనిమల్ హస్బెండరీలో అంటే వెటర్నరీ సర్వీస్ ఎక్కువగా దొరకాలనేసి 2 లక్షల పైగా ప్రొఫెషనల్స్ ఉండాలి అనేసి కేంద్ర ప్రభుత్వం డబ్బును కేటాయించింది. గేమింగ్ సెక్టర్ మరియు కాంటెంట్ క్రియేషన్ 2 మిలియన్ అంటే 20 లక్షల ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాని గురించి ఏవీజీసీ కాంటెంట్ క్రియేటర్ ల్యాబ్లను ఆరంభించడానికి శ్రీకారం పెట్టింది. దీని గురించి 15,000 స్కూల్స్ అలానే 500 కాలేజ్లో డిజైన్ ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీనికి జతగా 5 యూనివర్సిటీ టౌన్షిప్లు కూడా డెవలప్ అవుతాయి. టూరిజం గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీని అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా 10,000 గైడ్లకు 12 వారాల ట్రైనింగ్ కోర్సుని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ 2 విధాలుగా దీని యొక్క ఉపయోగాన్ని పొందవచ్చు. అలానే రాంచీ మరియు తేజ్పూర్లో నిమాన్స్ శాఖలు ఆరంభం అవ్వనున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.